హాయ్ వెల్కమ్ టు దీక్ష ఫ్యాషన్స్. సో ఈ వీడియోలో నేను స్టిచ్ చేసిన సింపుల్ బ్లౌజ్ మోడల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక బ్లూ ప్లెయిన్ శారీ, ప్లెయిన్ బ్లౌజ్. దీనికి ఇలా ట్రయాంగిల్ బార్డర్ వచ్చి ఆ పట్టీలాగా వాళ్ళు బ్లౌజ్కి ఒక సైడ్ ఇచ్చేసారనమాట. సో నేను అది హిప్ దగ్గర యూజ్ చేయకుండా నెక్కి ఇలా షేప్లో యూజ్ చేసా. అండ్ అలాంటి లేస్ నా దగ్గర ఉంది కాబట్టి స్లీవ్స్కి ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా యూజ్ చేసా. వాళ్ళు ఇచ్చిన లేస్ అయితే బ్యాక్ నెక్కి సరిపోయింది. అండ్ సెంటర్లో అలా వేరే మోడల్లో ఫ్లవర్ స్టిచ్ చేశాను. అండ్ ఫ్రంట్ కూడా ఇలా నెక్కి ఆ లేస్ ఇచ్చాను, నా దగ్గర ఉంది కాబట్టి సేమ్ ట్రయాంగిల్ది. సో ఫ్రంట్ 3 టక్స్ మోడల్, సెంటర్ హుక్స్ అనమాట. ఇది ఒక బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్. సో ఇలా అంతా లైన్స్ స్క్వేర్ డిజైన్ వచ్చింది. అండ్ దీనికి శారీ వచ్చేసి ఆ లైట్ స్కై బ్లూ అనమాట. సో అందుకనేసి శారీలో ఒక సైడ్ చిన్న స్కై బ్లూ ఫ్యాబ్రిక్ తీసుకొనేసి దాన్ని ఫ్లవర్ లాగా స్టిచ్ చేసి ఒక సైడ్కి పెట్టాను అనమాట. ఈ సైడ్ ఎలాగో పళ్ళు వస్తుంది కనిపించదు కాబట్టి. అండ్ బ్లౌజ్లో వచ్చిన బార్డర్తో షార్ట్ లెంత్ స్లీవ్ స్టిచ్ చేశాను. ఇది ఒక సింపుల్ బ్లౌజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక గ్రీన్ బ్లౌజ్. దీనికే ఇలా అంతా ఎంబ్రాయిడరీ వర్క్, స్టోన్ వర్క్ వచ్చేసింది, రెడీగా బార్డర్ వచ్చింది. సో అకార్డింగ్ టు వర్క్ సైజ్ ప్రకారం కట్ చేసి స్టిచ్ చేసేసాను. అండ్ స్లీవ్స్ నార్మల్ స్లీవ్కి కూడా వాళ్ళు వర్క్ ఇచ్చారు. ఐ మీన్ జస్ట్ మ్యాంగో ప్యాచ్. అది వాళ్ళు తాను ఇచ్చిన తాన మనకి స్లీవ్ మెజర్మెంట్ రాలేదని చెప్పి ఆ వర్క్ ప్యాచ్ లాగా కట్ చేసేసి నేను స్లీవ్ స్టిచ్ చేసినాక ఆ ప్యాచ్ని నార్మల్గా నీడిల్తో స్టిచ్ చేశాను అనమాట. సో ఇది ఈ బ్లౌజ్ ఓవరాల్ లుక్, బ్యాక్ సైడ్ అండ్ స్లీవ్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసి 3 టక్స్ మోడల్. అండ్ అదే ఆ చిన్న బార్డర్ ఉంది చూసారా, అది కూడా ఒక సైడ్ ఇచ్చేసారు. సో నేను దాన్ని కూడా కట్ చేసేసి అండ్ నేను అంతా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత బరీ బార్డర్ని లైక్ లేస్ అటాచ్ చేసినట్టు చేశాను. అండ్ ఇది వచ్చేసి మా చిన్ని పాపకి గౌన్ స్టిచ్ చేశాను అనమాట. జస్ట్ ట్రయల్స్, తనకి నేను స్టిచ్ చేసే మెజర్మెంట్స్ అవి ఎలా సరిపోతాయేమో అని ట్రయల్ కోసం ఇదొకటి స్టిచ్ చేశాను అనమాట. సో ఇదే ఫ్యాబ్రిక్తో నేను కూడా ఒక టాప్ స్టిచ్ చేసుకున్నాను, ఏ లైన్ కుర్తీ. అది వీడియో తీయడం మర్చిపోయాను, బట్ పాపది తీసాను అనమాట. సో పాపకి ఇలా గౌన్ లాగా స్టిచ్ చేసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద ఫ్లైర్ ఇలా ప్లీట్స్ మోడల్ పెట్టాను. అండ్ సైడ్ డోరీస్ బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి. అండ్ బ్యాక్ ఓపెన్ విత్ హుక్స్ అనమాట. షార్ట్ స్లీవ్స్. అసలు ఇది కుడుతుంటే ఎంత చిన్నగా ఉందో, ఎంత చిన్నది కుట్టిందే లేదు. పాప ఇంకా 1 ఇయర్ కూడా లేదు కదా, సో అదనమాట. అండ్ సో ఇలా రెడీ అయిపోయింది చిన్ని గౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్లౌజ్. ఇదొక సింపుల్ కాటన్ బ్లౌజ్ అనమాట. సో ఇలా బార్డర్ పెద్దగా వచ్చింది. సో నార్మల్ నెక్ ఇచ్చేసి నార్మల్ స్లీవ్స్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్. సో ఇదంతా ఫుల్ ఇలాగే వీవింగ్ డిజైన్ ఉంది కాబట్టి అండ్ బార్డర్ని స్లీవ్స్కి ఇచ్చాను, బ్యాక్ సైడ్ బార్డర్ యూస్ చేయకుండా. అండ్ బార్డర్ కొంచెం శారీ ఫ్యాబ్రిక్తో ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్, అది ఒక బ్రూచ్ ప్యాచ్ వర్క్ లాగా అక్కడక్కడ 2 ఫ్లవర్స్ ప్యాచెస్ స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్. సో ఇది బ్లౌజ్ అనమాట. అండ్ ఇది కూడా బ్యాక్ సైడే. సో ఇది అండ్ ఫ్రంట్ కూడా 3 టక్స్ మోడల్, సెంటర్ హుక్స్. అండ్ ఫ్రంట్ కూడా ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేసాను అదే ఫ్యాబ్రిక్తో. అదొక పర్పుల్ కాదు, లావెండర్ కలర్ షేడ్లో వచ్చిందనమాట శారీ ఫ్యాబ్రిక్. సో ఇవి నేను స్టిచ్ చేసిన సింపుల్ బ్లౌజ్ మోడల్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Keep supporting. Thank you.